దేవుని బిడ్డలారా, దేవుడు మీకు తోడై ఉండి కాచి కాపాడి పోషించి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఈ కీర్తన అద్భుతమైన కీర్తన. సంతోష గీతము పాడుడి అని దావీదు తెలియజేస్తున్నాడు. ఏందట? సంతోష గీతము పాడుడి, సంతోష గీతము పాడుడి, పాడుడి. ఎంత అద్భుతమైన కీర్తనో మనకు కనబడుతుంది. ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటే, సర్వలోకము నీకు నమస్కరించి, చూసారా, సర్వలోకము దేవుడికి నమస్కరిస్తుందని రాస్తున్నాడు. రెండవది, నిన్ను కీర్తించును. మూడవది, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించి నీ నామమును బట్టి కీర్తించును అని రాస్తున్నాడు. తర్వాత, దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు చూడరండి అని దావీదు తెలియపరుస్తున్నాడు. నిజమే, దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు చూడరండి అని తెలియపరుస్తున్నాడు. మరి నీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. నీవు కూడా ప్రజలకు రండి, ఒకసారి చూడండి అని తెలియపరచవలసిన అవసరం ఉంది. తర్వాత మళ్ళా, నరుల ఎడల ఆయన జరిగించు కార్యమును చూడగా, నరుల ఎడల అంటే నీ ఎడల జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు, భీకరుడై ఉన్నాడు అని రాస్తున్నాడు. అని రాస్తున్నాడు, ఆయన భీకరుడై ఉన్నాడు అని రాస్తున్నాడు. ఆయన సముద్రము ఎండిన భూమిగా చేసెను, సముద్రము ఎండిన భూమిగా చేసెను, సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలి నడకచే దాటిరి, జనులు కాలి నడక చేత దాటిరి. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేయడమే కాకుండా ఆ యొక్క సముద్రాన్ని 6 నెలలుగా చేశాడు. అందుకే తన ప్రజలు కాలి నడక చేత నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా మనకు వాక్యము కనబడుతుంది. తర్వాత, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. చూసారా, ఎంత కాలమైంది నువ్వు సంతోషించక? ఎంత కాలమైంది నీ జీవితంలో సంతోషం లేక? ఇలా చిన్న ప్రార్థన చేయము, ఇలా చిన్న ప్రార్థన చేయము. నీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు యేసయ్య. ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఆయన తన పరాక్రమమును వలన నిత్యము ఏలుచున్నాడు, ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడని ఇక్కడ దావీదు గారు తెలియపరుస్తున్నాడు. కాబట్టి నీవు కూడా నీ జీవితంలో సంతోషం లేదా, ఆనందం లేదా? ఎంతకాలమైంది నీ జీవితంలో సంతోషం లేక దుఃఖముతో ఉన్నావు? ఇలా చిన్న ప్రార్థన చేయము, వెంటనే సంతోషాన్ని పొందుకుంటావు, ఆనందాన్ని పొందుకుంటావు, అద్భుతాన్ని నీ జీవితంలో చూడబోతావు. కాబట్టి గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. ఇక్కడ 4 వచనాలు మనం చదువుకున్నాం. ఎన్ని వచనాలు? 4 వచనాలు చదువుకున్నాం. మరి ఎన్ని విషయాలు నేర్చుకున్నామో మరొకసారి వాటిని ధ్యానించుకుందాం. మొట్టమొదటి, సర్వలోకము నీకు నమస్కరించి. మరి రెండవది, నిన్ను కీర్తించును.
మూడవది నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. నాలుగవది నా దేవుని ఆశ్చర్యమైన కార్యాలు చూడ రండి అంటున్నాడు. తర్వాత ఐదవది ఆయన జరిగించు కార్యములు చూడగా. ఐదవది ఆయన భీకరుడై ఉన్నాడు. ఆరోది ఆయన సముద్రమును ఎండిపోజేయగా ప్రజలు కాలి నడక నడిచిరి. జనులు కాలి నడక నడిచిరి. తర్వాత ఏడవది మేము సంతోషించితిమి. ఏం చేస్తున్నాం? మేము సంతోషించితిమి. ఎనిమిదవది ఆయన పరక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. ఆయన తన పరక్రమం వలన నిత్యము ఏలుచున్నాడని 8 విషయాలు ఇక్కడ మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఇంత అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు కలిగించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి నీవు శ్రమలు, కష్టాలు పోవట్లేవని కృంగిపోతూ ఏడుస్తున్నావా? ఇలా చిన్న ప్రార్థన చేయము, వెంటనే అద్భుతాన్ని పొందుకుంటావు, అద్భుతాన్ని చూడగలుగుతావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాగే నీ జీవితంలో ఎంతకాలమైంది సంతోషం లేక కృంగిపోతున్నావా? చిన్న ప్రార్థన చేయము. చిన్న ప్రార్థన చేస్తే ఒక అద్భుతాన్ని చూడగలుగుతావు, అద్భుతమైన దీవెనలు పొందుకుంటావు. మనుషుల వైపు చూడకు, మనుషుల మీద ఆధారపడకు, దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు. నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ప్రార్థన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. మాకు 8 విషయాలు ప్రభా మీరు తెలియపరిచారు. అందుకే మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని కలిగిన మేము ధన్యులము తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ధన్యతను మేము పోగొట్టుకోకుండా సహాయం చేయమని మిమ్మల్ని బతిమలాడుచున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. అయ్యా మా జీవితంలో మీరు చేయబోతున్న అద్భుతములు బట్టి వందనాలు, సూచక క్రియలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ మీరు పొందుమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.